అయోధ్యలో ఉన్నటువంటి సరియు నది లోపల మనం ఇప్పుడు బోటింగ్ మరియు సరియు నది హారతి చూద్దాము. సో ఫస్ట్ నేను బోటింగ్ చేస్తాను. బోటింగ్ చేసిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత హారతి ఒకటి ఉంటుంది, చూసేద్దాం మనం. సీతమ్మ రాముల వారు చేసినట్టు నది ఇది. సో మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం సరియు నది. సో సరియు నది లోపల అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి మనకు. అక్కడ బ్రిడ్జ్ రెండు ఉన్నాయి, ఒకటి రైల్వే ఉన్నది, ఇంకోటి ప్లస్ రోడ్డు ఉన్నది. సో సేమ్ సైమల్టేనియస్గా మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, ఇంకొక బ్రిడ్జ్ కనిపిస్తుంది. స్వామీజీ నమస్తే. స్వామీజీ, సో ఇప్పుడు బోటింగ్ చేయడానికి వెళ్తున్నాను నేనైతే. సో సరియు నదిలో బోటింగ్ చేస్తున్నాం. సో నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ హారతి ఘాట్ ఉంటుంది, లక్ష్మణ్ ఘాట్ ఉంటుంది, రామ్ ఘాట్ ఉంటాయి ఇందులో లోపల. సో ఇక్కడ వాటర్ పెద్దగా అనిపించట్లేదు, అయినప్పటికీ కానీ బోటింగ్ మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. బోట్లోకి వెళ్ళి మనం ఘాట్ ని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. మనతో పాటు తోటి ప్రయాణికులు కూడా చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు. సో మీరు చూస్తున్నారుగా సరియు నది చాలా అందంగా ఉంది. నీళ్ళైతే ఫుల్ ఉన్నాయి. మనకు సేఫ్టీ జాకెట్ ఇచ్చింది వేసుకోవడానికి. వేసుకున్న తర్వాత మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో రామ్ ఘాట్ అంటే సో ఇక్కడ పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, చాలా పెద్ద బ్రిడ్జ్ ఉంది. అది ఫ్రీ బస్సులు ఇవన్నీ బ్రిడ్జ్ పైన వస్తాయి. మేము మొన్న ఇట్లకెళ్ళి అక్కడ దారుకుంటూ వచ్చినాము. సరియు నది పైన వెంకటేష్ ప్రయాణం. దయచేసి మీకోసం, నా వ్యూవర్స్ కోసం అని ఎంతో కష్టపడి నేను బోట్లో ప్రయాణం చేస్తూ ఈ వీడియో చేస్తున్నా. సో అందరు మీరు చూసి షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందాక చూసింది మనము రామ్ ఘాట్ అండి, ఇప్పుడు వచ్చేది లక్ష్మణ్ ఘాట్ అన్నట్టు. మీకు అందరికీ ఒకటి చిన్న విన్నపము, ఈ సరియు నది కనిపిస్తుంది కదండి, ఆ సరియు నదికి మనసులో ఏదైనా అనుకుని మొక్కుకోండి, ఆ కోరిక నెరవేరుతుంది తప్పకుండా. మనం ఇప్పుడు చూసేది సరియు నది దగ్గర ఉన్నటువంటి హారతి అండి. సరియు నదికి వీళ్ళు సాయంత్రం 6 నుంచి 6:30 మధ్యలో స్టార్ట్ చేస్తారు హారతి. చూడటానికి రెండు కళ్ళు జరిపోవు, అంత ఆనందంగా అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే అయోధ్యకి చేరుతారో, అయోధ్యకు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సరియు నది తీరాన హారతి మాత్రం తప్పకుండా చూడండి. ఇంకొకటి మనకు ఐ లవ్ అయోధ్య అనే ఇంకొక బోర్డు ఉంటుంది, అక్కడ కూడా ఒక ఫోటో తీసుకోండి. సో మనకు ఒక ½ అట్లా ఉంటుంది హారతి. సో మనకు అక్కడ కూర్చోడానికి సీట్స్ మెట్లు అవైలబిలిటీ ఉంటాయి. సో మనం అక్కడ కూర్చొని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. నేను మా యుగేంద్రన్న ఇద్దరం కలిసి అక్కడ సరియు నది తీరాన సంధ్యావేళలో హారతి జరుగుతుంది చూస్తున్నామండి.